జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీకున్న తెలివి మీ ఆవిడకి లేదా అభిరామ్? హీరో లాంటి నువ్వే నామినేషన్ వేయలేదు, తను వేసేసింది. నిన్నగాక మొన్న ఫ్యాక్టరీలో చేరిన ఆడది యూనియన్ ఎలక్షన్స్లో ఎలా గెలుస్తుంది చెప్పు? మగాడివి, తన మొగుడివి. నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఎలక్షన్లలో తను ఓడిపోతే నీ పరువు పోతుంది కదా. మా వదినేం ఓడిపోదు, గెలుస్తుంది. ఎలా గెలుస్తుందిరా? నీకొక సీక్రెట్ చెప్పనా? వీళ్ళందరినీ డబ్బుతో కొనేశాను. ఎల్లుండి వీళ్ళంతా నాకే ఓటేస్తారు. మీ వదినకు పడేది ముచ్చటగా 3 ఓట్లు. నీది, నీ పెళ్ళానిది, మీ వదిన మొగుడు ఈ అభిరామ్ది. అంతకు మించి ఎక్స్ట్రా ఓటు ఒక్కడి కూడా పడదు. నేను ఇలాంటి వాటిలో పండిపోయాను అభిరామ్. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. నేను ఎంత చేసి ఉండకపోతే ఈ పొజిషన్లో ఉంటాను చెప్పు? ఎల్లుండి నా గెలుపు లాంఛనమే. నీ పరువు దక్కాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ప్రచారం చేసే కంఠశోష అయినా తగ్గుతుంది. ఎల్లుండి మంచిగా బిర్యానీ పెట్టిస్తాను, కడుపు నిండా తినండి. కాదు, కంటిన్యూ అవుతాము అంటే మీ ఇష్టం. నాకొచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే నీ పెళ్ళాం నీ మాట వినదు అని ఆల్రెడీ ఒక టాక్ ఉంది. పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టలేని మగాడిగా నీ మీద స్టాంపు పడుతుంది. అదే బాధగా ఉంది. వదిన వర్కర్స్ అందరికీ డబ్బులు పంచుతానంటున్నాడు. వర్కర్స్ అందరూ వాడికి ఓటేస్తారంటున్నాడు. అవునక్క, డబ్బులు తీసుకున్న వాళ్ళు వారికే ఓటేస్తే నువ్వు ఓడిపోతావు. ఇప్పుడు విత్డ్రా అవడం మంచిది. అవునదరా, ఓడిపోయి పరువు తీసుకునే కంటే ఆగిపోయి గౌరవంగా ఉండడం మంచిది. గెలుపో ఓటము, ముందుకు వెళ్ళటమే నా నైజం రవి. ప్రయత్నించి ఓడిపోయినా అది విజయమే. ప్రయత్నమే ఆపేస్తే అది చావుతో సమానం. ఓటమైనా గెలుపైనా చివరి వరకు పోరాడతాను. అందరినీ ఆ లీడర్ కొనేశాడు వదినా. మనకొక్కరు ఓటు వేయరు. విత్డ్రా అవడమే మంచిది. ఇంకా టైం ఉంది కదా రవి. అయినా నేను వెనకడుగు వేయదలుచుకోలేదు. ఓడిపోతామని తెలిసి ముందుకు వెళ్ళడం ఎందుకు వదినా? చివరి వరకు పోరాడాలి రవి. ప్రయత్నం ఆపకూడదు. మనకు ఏ ఆశ మిగలలేదు వదినా. అన్ని దారులు మూసుకుపోయాయి. నేనది నమ్మను రవి. అన్ని దారులు మూసుకుపోయినా వెతికితే ఒక దారి కనిపించింది. అది తెరిచే ఉంది. వచ్చారా? రండి, మీకు కూడా వడ్డిస్తాను. ఆల్రెడీ వదినికి మరిదికి వర్కర్స్ అందరూ బాగా వడ్డించినట్టున్నారమ్మా. వాళ్ళ మొహాలు చూసావా ఎలా వెలిగిపోతున్నాయో? ఓటు వేయమని అందరిని అడగడానికి వెళ్ళారా? ఒక్కరు కూడా వేస్తామని చెప్పలేదు కదూ. మొహం మీదే మీకు ఓటు వేయమని చెప్పారు కదా. మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదన్నా. మీ క్యారెక్టర్ ఇది కాదు. మీకు అర్థం కావాలని నా క్యారెక్టర్ని పక్కన పెట్టి మరీ చెప్తున్నాను రవి. అసలు నిజం ఇదే. ఆ లీడర్ని కాదని మీకెవ్వరూ ఓటేయరు. అతను చెడ్డవాడని తెలుసు కూడా ఎందుకు అందరూ అటువైపే ఉన్నారు? బయట ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది.
ప్రజలకి వాళ్ళ తాత్కాలిక అవసరాలు తీరడం ముఖ్యం. నాయకుడు మంచివాడా చెడ్డవాడా అనేది వాళ్ళకు అనవసరం. వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళని తల ఉంచుకునేలా చేస్తాయి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అమ్ముకునేలా చేస్తాయి. అందుకే బయట ఓటర్లు, ఇక్కడ వర్కర్లు అమ్ముడుపోతున్నారు. ఇన్ని తెలిసిన మీరు దీన్ని ఎందుకు సరిదిద్దరానా? ఈ సిస్టమ్ ఎందుకు మార్చరు? ఎవరో చెప్తే ఎవరో మారరు రవి. వాళ్ళకు వాళ్ళు మారాలంతే. అయినా అందరినీ మార్చడం నా పని కాదు. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే ఎలా అన్నా? ఎవరో ఒకరు మార్చాలి కదా. అలా అనుకునే ఆవిడ గారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారేమో. చూద్దాం, మారుస్తారేమో. పద్మ, ఆ కర్రీ చాలా బాగుంది. అలాగే ఆ పప్పుచారు కూడా. ఎంత బాగా చేసావో తెలుసా? చాలా రోజుల తర్వాత ఇంత టేస్టీ కర్రీస్ తింటున్నాను. నువ్వు సూపర్ షెఫ్ అమ్మా. దాని మొహం, దానికి అంత బాగా వంట చేయడం రాదన్నా. అవి వదిన చేసిన కూరలు. సారీ బావగారు, పొరపాటున మీకు అక్క చేసిన కూరలు పెట్టాను. ఆగండి, నా మీద కోపాన్ని అన్నం మీద చూపించకండి. ఆకలిగా ఉందన్నారుగా, కడుపు నిండా తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.